Manasa, welcome to 9MS News. We want water. We want water. We want water. We want water. We don't pay tax. ఏమైంది ఏసేసి నడుస్తలేదు మాకు వచ్చే వాటర్ మాకు ట్యాంక్ చిన్నది ఉంది సార్, కెపాసిటీ చిన్నది ఉంది. దాన్ని రోజుకు 3 సార్లు 4 సార్లు ఇస్తారు కానీ ఆ 4 సార్లు కవర్ అవుతుంది. సో అది ఏమవుతుందంటే 1-2 వచ్చింది, దాంట్లో ప్రెషర్ కూడా రావు. దానివల్ల బాగా ఎక్కువైంది. సో దానికి 3 సార్లు నాకు ఎలా చూసినప్పుడు మీరు బోర్డు వేసారు కాబట్టి అది పెడుతుంది కాబట్టి ఆ వాటర్ డైవర్ట్ ఇస్తే అది 3 సార్లు 4 సార్లు ఇస్తే అందరికి రావడానికి అవకాశం ఉంది. సెకండ్ ఫార్వర్డ్స్ ఇంటర్నేషనల్ బోర్డు నడుస్తుంది. అది ఒకసారి నిలిస్తే ఎంఆర్ఆర్ ఎవరిదాకా నడిచింది దాన్ని బంద్ చేసి లోకల్గా ఇవాళ తీవ్రంగా మనం ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటంటే నీరు. ఈ నీటి సమస్య గురించి పరిష్కారం గురించి మేము ఈరోజు ఈ కమిషనర్ కార్యాలయం ముంగట, మేడ్చల్ కమిషనర్ కార్యాలయం ముంగట కమిషనర్ గారి ఎదుట ధర్నా గురించి వచ్చినాం మేము మొదలు. కాకపోతే ఆయనతోటి ఇంటిమేషన్ చేయడము మన ధర్మత అన్న ఉద్దేశంతో ఆయనతోటి పర్సనల్గా అందరం కూకొని దాదాపు 100-150 మంది బాధ్యులు ఎవరైతే నీటితోటి ఉన్నారో అంతమంది వచ్చి కూడా కమిషనర్ గారు ఎదుట వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని విన్నవించుకున్న తర్వాత కమిషనర్ గారు కూడా మంచిగా స్పందించారు. ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏం సంగతి మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. మేము దాని సమస్యకు పరిష్కారం చూడండి సార్ అని చెప్పేసి విన్నవించుకున్నాం. ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుంది అనేది ఆయన కొన్ని 2-3 సొల్యూషన్ చెప్పిండు. బోరింగ్ దాని గురించి ఆ విధంగా కాకుండా మా ప్రజల తరపు నుంచి కూడా కొంతమంది లీడర్ల ఏరియా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా బోర్లే కాదు నీటి సమస్య బాగుంది కనుక ట్యాంకర్లతో కూడా వాటర్ సప్లై చేయండి, ఎవరైతే లేదో ఆ సకాలంగా స్పందించి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళకి అందేటట్టు ఒక 10 ఇళ్లకు మీరు ఒక ట్యాంకర్ పంపించినా కానీ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారని చెప్పేసి కొంతమంది మా స్నేహితులు డిమాండ్ చేసిర్రు. అదేవిధంగా ఈరోజు ఈ సమస్య ఏర్పడడానికి కారణం ఏంటిది? వాస్తవానికి గత సంవత్సరంలో 7-8 ఏళ్ల నుంచి ఈ వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయిందనుకున్న తీరులోపడ అంతలోపటిని ఈ సంవత్సరం తీవ్రంగా మనకి ఇదైంది. వాటర్ ఉన్నాయి ఏది ప్రాజెక్టులలో, మరి అక్కడికేంచి నీరు వస్తలేదు. ఇది ఇర్రెగ్యులర్ సమాధానం అనేది ఇవాళ ఎవరైతే సబార్డినేట్ స్టాఫ్ ఉందో వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ మేము ఎన్ని మాటలు ఫోన్ చేసినా దానికి స్పందించలేదు.